యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు యేసు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి మాటలు మనం వినడానికి, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము, క్రీస్తునందు రక్షణ పొందినటువంటి మనం ఎంత విలువైనటువంటి వారమో మనం అర్థం చేసుకుని దానికి తగినటువంటి జీవితాలను కలిగి మనం జీవించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, విలువైన జీవితం అనేటువంటి మాటను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటి భాగంగా క్రైస్తవ జీవితం చాలా విలువైనది. ఎందుకంటే క్రైస్తవుడు అనగా క్రీస్తు రక్తంలో కడగబడినవాడు క్రైస్తవుడు, క్రీస్తును ధరించుకున్నవాడు క్రైస్తవుడు. ఈ క్రైస్తవ జీవితము ఎంత విలువైందో, ఆ విలువను ఎలా కాపాడుకోవాలో మనం కొన్ని విషయాలు ముందటి భాగంలో ఆలోచన చేస్తాం. అందులో నూతన జీవితం, ఈ జీవితం పవిత్రమైంది. మొదటి మాటగా దేవుని ఆలయమై ఉన్నది. ఆ ఆలయము ఎలా ఉండాలన్నది ఆలోచన చేస్తాం. ఇప్పుడు రెండవ భాగంగా మనము క్రైస్తవులు లోకమును ప్రేమింపక పవిత్రంగా ఉండాలి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. క్రైస్తవులు అంటే ఎక్కడి నుంచి వచ్చారు? లోకంలో నుంచి వచ్చారు వాళ్ళు. అపోస్తలుడైనటువంటి పౌలు సంఘము అనేటువంటిది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆయన రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకి పత్రిక ద్వారా గుర్తు చేశారు. రోమిలికి రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 2 నుండి 7 భాగాల్లో మనము ఈ సత్యాన్ని ఆలోచన చేస్తాం. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి, సంఘం అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేస్తును. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోలత్వం పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలవబడి ఉన్నారు. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. ఎవరిలో ఉన్నవారై? అపోస్తలులతో కలిసి మనం ఉండాలి. అందుకే సంఘం ఎలా ఉంది? వీరపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేటి యందును ఎడతెక్కకుండా సంఘం ఉన్నది అపోస్తలతో కలిసి. అలాగే లోకంలో ఉన్నటువంటి మనం కూడా యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో మనము ప్రత్యేకింపబడిన వారమైనాం. కాబట్టి మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలవబడి ఉన్నారు. ఎక్కడి నుంచి పిలవబడ్డాం? లోకంలోంచి క్రీస్తులోకి మనం పిలవబడ్డాం సంగమగా ఉండటానికి. కాబట్టి ఇప్పుడు మనం పవిత్రమైన జీవితం కదా క్రైస్తవ జీవితం అంటే. ఈ పవిత్రమైన జీవితం కాపాడుకోవాలంటే మనం లోకంలో ఉండే వచ్చాం. మరలా మనం ఏం చేయకూడదంటే లోకమును ప్రేమింపక మరేం చేయాలి? పవిత్రంగా ఉండాలి క్రైస్తవ జీవితం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27 భాగంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమైనటువంటి భక్తి ఏంటంటే చెప్తున్నాడు, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, మనకు చేతనైనంత వరకు, సాధ్యమైనంత వరకు దిక్కులేని వారి పట్ల, విధవరాండ్ల పట్ల, దిక్కులేని పిల్లల పట్ల మనం సహాయం చేస్తూ ఉండాలి. వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. అక్కడతో అయిపోలేదు భక్తి.
యహలోక మాన్యన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటియే. భక్తి ఏంటంటే ఈ లోకములో ఉన్నటువంటి దాన్ని మీరు అంటించుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే అనేటువంటి విషయాన్ని గ్రంథం చెప్తుంది. అందుకే యోహాను పత్రికలో మనం అనేకసార్లు దేవుని పిల్లైనటువంటి వారు దైవజనం ద్వారా ఈ మాట వింటూ ఉంటారు. యోహాను పత్రిక మనకి ఏం చెప్తుందంటే, మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 16 వచ్చిన భాగంలో 15-16 వచనాలు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానులు ఎలాగో ఉండదో. ఎందుకంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశయు, జీవపు డంభము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. కాబట్టి నీవు ఈ లోకములో పవిత్రంగా, దేవుని విలువైనటువంటి బిడ్డగా, దేవుని ఆలయముగా నువ్వు జీవించాలంటే నువ్వు లోకమును ప్రేమింపకూడదు, పవిత్రంగా జీవించాలి. లోకములు ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. అవి నిన్నేం చేస్తాయంటే లోకంలోకి లాక్కిపోయి అపవిత్రులుగా చేస్తాయి. ఒకప్పుడు మనం లోకంలో పాపముల చేత, అపరాధముల చేత చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాం, అపవిత్రులుగా మనం ఉన్నాం. అటువంటిది క్రీస్తులోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చి లోకంలో ప్రత్యేకపరిచి మన పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఆలయంగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆలయం ఏం చేయకూడదంటే లోకమును ప్రేమింపక. కాబట్టి క్రైస్తవులు లోకాన్ని ప్రేమించకూడదు. ఎందుకనంటే ఈ లోకము ఎలా ఉంది? ఈ లోక స్నేహము దేవునికి వైర్యం, దేవునికి విరోధమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. అపోస్తులైనటువంటి పౌలు రోమలో ఉన్న సంఘానికి ఇలా చెప్పారు. 12వ అధ్యాయం 1-2 వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములు ఆయనకి సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగటి వలన రూపాంతరము పొందండి. ఉత్తమైనది ఏంటో మీరు తెలుసుకోవాలి, పవిత్రమైనది ఏంటో మీరు తెలుసుకోవాలి. ఆ విధంగా మీరు జీవించాలి. కాబట్టి లోక మర్యాదను మీరు అనుసరింపవద్దు. ఈ లోకాన్ని, ఈ లోకం నుండి వాటిని మీరు అనుసరించినట్లయితే మీరు అపవిత్రులైపోతారనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 21-22 కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. మీరు పరిశీలించండి, కానీ మేలైంది ఏంటో, విలువైంది ఏంటో, పవిత్రమైంది ఏంటో తెలుసుకుని దానిని చేపట్టాలి తప్ప ప్రతి విధమైనటువంటి కీడుకు మీరు ఎలాగ ఉండాలంటే దూరంగానే ఉండాలని పౌలు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, క్రైస్తవుల లోకమును ప్రేమింపక ఏం చేయాలంటే పవిత్రంగా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలి? మొదటి భాగంలో దేవుని ఆలయంగా ఉండాలంటే అలాగో కొన్ని విషయాలు మనం చూసాం. రెండవదిగా క్రైస్తవుడు లోకాన్ని ప్రేమించకుండా పవిత్రంగా జీవించాలి. విలువైన జీవితం మనది. అలా జీవించాలంటే మనం ఏం చేయాలన్నది కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. మనం పవిత్రంగా జీవించాలంటే ఈ లోకంలో పడిపోకుండా పవిత్రులుగా ఉండాలంటే మనం చేయవలసిన పని, మొదటి మాట దేవుని వాక్యము చదవటం. దాని మీదే మనం ఆధారపడితే మనం పవిత్రంగా ఉంటామనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. దావీదు అనే భక్తుడు చెప్తున్నాడు 11వ వాక్య భాగంలో ఇలా ఉన్నది, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. దేవా, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలి, నేను పవిత్రంగా జీవించాలంటే నీ వాక్యము నా హృదయములో ఉన్నది. కాబట్టి వాక్యం చదవటం, దాని మీద ఆధారపడాలి. వాక్యాన్ని చదువుతుంటాం మనం అందరం కూడా, కానీ వాక్యం మీద మనం ఆధారపడం, దేవుని మాట మీద మనం ఆధారపడం. కానీ ఇక్కడ దావీదు అనే భక్తుడు ఆ మాటనే తన హృదయంలో ఉంచుకున్నాడు.
ఆ మాట మీదే ఆధారపడ్డాడు, ఆ మాటను బట్టి ఆయన నడిపించబడ్డాడు. కాబట్టి పాపంలో పడకుండా పవిత్రంగా కాపాడబడుతున్నాడనే సత్యాన్ని, పవిత్రులుగా జీవిస్తున్నాడనే సత్యాన్ని మనము గమనించాలి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్య భాగంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయుడు, వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనక పాపము చెయ్యజాలడు. అంటే దేవుని వాక్యం మూలంగా మనం పుట్టాలి. అందుకే సువార్తను నమ్మి రక్షణలోకి రావాలండి. ఎవరైనా యేసుప్రభువులకు రావాలంటే రకరకాల బోధలు, రకరకాల విధానాలు లోకంలో ఉన్నాయి, వాటిని కాదు. కాగా వినుటి వలన విశ్వాసం కలుగుని, వినుట క్రీస్తును గూర్చిన మాట. యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్తను విని మనం విశ్వసించి మనసు మార్చుకుని పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందడం ద్వారా మనం క్రీస్తులోకి వస్తాం. వాళ్ళు ఆ వాక్యాన్ని బట్టి పవిత్రంగా జీవించగలుగుతారు. మనం వినే విధానంలో, వచ్చిన విధానంలో కనుక తేడా ఉంటే, వచ్చినటువంటి వాళ్ళు అనుదినం కూడా దేవుని వాక్యంను ధ్యానిస్తూ దాని మీద ఆధారపడినట్లయితే వారు పవిత్రంగా జీవించడానికి అవకాశం ఉన్నదనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నది. పేతురు రాసినటువంటి మొదటి అధ్యాయము 22-23 వచనాలు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు కనుక నిష్కాపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుడి చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి అనే మాట ఇక్కడ చెప్పబడుతుంది. మీ మనస్సులను పవిత్రపరుచుకుని, కాబట్టి మనం పవిత్రంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని బట్టి. కాబట్టి వాక్యము చదవటము, దాని మీద ఆధారపడడం ద్వారా మనం ఈ లోకాన్ని ప్రేమించకుండా దేవుళ్ళు పవిత్రంగా జీవించగలుగుతాం అని మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండో మాటగా మనం ఏంటంటే, మరి పరలోక నిరీక్షణ కలిగి మనం ఉండాలండి. ఏ నిరీక్షణ కలిగి ఉండాలి? మనం పరలోక నిరీక్షణ కలిగి మనం ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ లోకాన్ని ప్రేమించకుండా పవిత్రంగా జీవించగలుగుతున్నాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-3 వచ్చిన భాగంలో, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే, హేతువు చేత లోకం మనల్ని ఎరుగుదు, ఏలయనగా అది ఆయన ఎరుగులేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక మీదట ఏమవుదాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయన పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను పవిత్రునిగా చేసుకుని. కాబట్టి ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, యేసుక్రీస్తు రెండో రాకల్లో ఆయన ఎలాగుంటాడో నేను కూడా అలాగే మార్చబడతాను, ఆయన వచ్చినప్పుడు ఆయనలాగే నేను కూడా ఉండగలుగుతాను అనేటువంటి సిద్ధపాటు, నిరీక్షణ కలిగి ఎవరు ఉంటారో, ఈ నిరీక్షణ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు ఈ లోకంలో ఎలా ఉంటారంట? పవిత్రంగా జీవిస్తారు. కాబట్టి పరలోక నిరీక్షణ కలిగి ఉండకపోతే మనం ఈ లోకాన్ని ప్రేమించకుండా ఉండలేమండి. కాబట్టి లోకాన్ని ప్రేమించకుండా ఉండాలి అంటే పరలోకపు నిరీక్షణ కలిగి ఉండాలి. మూడో మాట, సంఘ కూడిక ద్వారా మనం ఈ లోకాన్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. మూడోది ఏంటంటే, సంఘ కూడికలకు మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈనాడు చాలామంది క్రైస్తవులు ఒక ఆదివారం మాత్రమే సంఘముతో బాంధవ్యాన్ని కలిగి ఉంటారు. ఆదివారం అయిపోయిందంటే మళ్ళీ మిగతా రోజులన్నీ, మిగతా గంటలన్నీ, మిగతా సమయమన్నీ, మిగతా క్షణాలన్నీ వాళ్ళు లోకంతోనే ఉంటారు. కాబట్టి వీళ్ళు పవిత్రంగా ఉంటారంటే ఉండలేరు. అందుకే ఈనాడు క్రైస్తవులు లోకానికి మాదిరిగా ఉండట్లేదు, సంఘానికి మాదిరిగా ఉండలేకపోతున్నారు, ఇతరులకు మాదిరిగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే కేవలం ఆదివారం ఒక 2 గంటలు 3 గంటలు సంఘంలో గడుపుతున్నారు. తర్వాత మిగతా సమయం అంతా కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే లోకంలోనికి వెళ్ళిపోతారు. లోకంలో ఉండటం వేరు, లోకంతో కలిసిపోవడం వేరు. లోకంలో ఉన్న నువ్వు పవిత్రంగా ఉంటావు, దేవుని పిల్లలుగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా, దేవుని ఉద్దేశాలను గమనించున్నట్లయితే. కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలు పౌలు అంటున్నారు 10వ అధ్యాయం 24వ వచ్చిన భాగంలో, కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకు, సత్కార్యం చేయుటకు ఒకరినొకడు పురుకొల్పుకుంటామని ఇక్కడ ఆలోచించాలని పౌలు గుర్తు చేస్తున్నాడు. కానీ మూడవదిగా మనము సంఘ కూడికను గనక కోల్పోయినట్లయితే మనం ఏమవుతామంటే
ఈ లోకాన్ని ప్రేమిస్తాం. కాబట్టి దేవుని పిల్ల పవిత్రమైన వాళ్ళు కనుక ఈ లోకాన్ని ప్రేమించకుండా ఉండాలి. అలాగ ఉండాలంటే నీకున్న అవకాశము సంఘ కూడిక, అది ఆదివారము ఆరాధన కావచ్చు, మిగతా సమయంలో దేవుని సన్నిధిలో గడిపేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘ కూడికలను మనము ప్రేమించాలి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచన భాగంలో పౌలు గారు ఇలా చెప్పారు, మీరు త్వరపడి సంచల మనసుకులు కాకుండా వలననియు బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నట్టును బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ప్రభు రాకడ వరకు కూడా మనం ఎక్కడ ఉండాలంటే సంఘ కూడికల్లో మనం ఉండాలి. సంఘం ద్వారా చేయబడుతున్న ప్రతి కార్యములో, ప్రతి మీటింగ్లో, ప్రతి పనిలో మనం ఉన్నట్లయితే మనం లోకాన్ని ప్రేమించకుండా పవిత్రంగా జీవించే అవకాశం ఉంది. ఎప్పుడైతే సంఘ కూడికలు నువ్వు నేను కోల్పోతున్నామో మనం ఏమవుతున్నామంటే అపవిత్రులు అయిపోయే అవకాశం ఉంది. 4వ మాట ఇందులో వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ. ప్రతి మనిషికి కూడా ఏముండాలంటే అండి, ఒక క్రమశిక్షణ కలిగి జీవించాలి. క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాలు కలిగి ఉండాలి. ఇది చాలా అవసరం. మానవ జీవితంలో, మనిషి జీవితంలోనే చాలా అవసరం. మరి క్రైస్తవ జీవితంలో ఇంకా చాలా ప్రాముఖ్యమైన అవసరం. ఈ లోకంలో చూడండి, కొంతమంది వ్యక్తులను చూస్తే వారు చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. ప్రతిదానికి ఒక క్రమాన్ని కలిగి జీవిస్తారు, చాలా మంచిదే. కానీ క్రైస్తవుడు అంతకంటే క్రమమైన జీవితం కలిగి జీవించాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26-27, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను. కాబట్టి నాకు గురి ఉంది, నాకు క్రమశిక్షణ, నేను గురి కొరకు కాబట్టి గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ కాబట్టి నాకు గురి లేని వాడి వల్లే నేను ఉండలేదు. కాబట్టి ఒక క్రమశిక్షణతో ఆయన క్రీస్తునందు కొనసాగుతున్నట్లుగా అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, రోమా పత్రికలో కూడా మరొక వాక్య భాగాన్ని చూద్దాం. 16వ అధ్యాయము 19-20 వచనాలు కూడా చూద్దాం. మీ విధేయత అందరికీ ప్రసరమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించున్నాను. మీరు మేలు విషయమే జ్ఞానులను, కీడు విషయమే నిష్కపట్లు ఉండవాలని కోరుచున్నాను. సమాధానకర్త దేవుడు సాతాన్ని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించునుగా. కానీ పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము క్రమమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించినప్పుడే మనం లోకాన్ని ప్రేమించకుండా మనము పవిత్రంగా జీవించగలుగుతాం. కాబట్టి మనం ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, క్రైస్తవుడు విలువైన వారు గనక దేవుడు లోకంలోని మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి మళ్ళా మనం లోకాన్ని ప్రేమించకూడదు. అలా ప్రేమించకుండా ఉండాలంటే ఒకటి దేవుని వాక్యము చదవటము, దాని మీద ఆధారపడము, రెండవది పరలోక నిరీక్షణ కలిగి ఉండటము, మూడవది సంఘ కూడికలు కలిగి ఉండటము, నాలుగవది వ్యక్తిగత క్రమశిక్షణ, అలాగే దేవునితో సహవాసం కలిగి ఉండడం ద్వారా మనం ఏమవుతామంటే ఈ లోకాన్ని ప్రేమించకుండా పవిత్రంగా జీవించేటువంటి అవకాశం ఉన్నదనేటువంటి సత్యాన్ని, మనం పవిత్రంగా జీవించేటువంటి అవకాశం ఉన్నదనే సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. తరువాత మాట మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనకు అర్థం కావాల్సినటువంటి మరొక మాట ఏంటంటే, మనము మన సొత్తు కాదు. నా ఇష్ట ప్రకారంగా జీవిస్తాను అనే ఆలోచన లేదు. క్రైస్తవుడు అయ్యావంటే, నువ్వు సంఘంలోకి వచ్చావంటే దేవుని సేవకులు నిన్ను పవిత్రమైన జీవితంలోకి నడిపిస్తారు. కాబట్టి ఇప్పుడు నా ఇష్టం అంటాక లేదు, నువ్వు నాకు చెప్పకూడదు అంటారు కొంతమంది. అలాగ అనడానికి అవకాశం లేదు. అలాగే నువ్వు అన్నావంటే నువ్వు లోక సంబంధమే, నువ్వు దేవుని సంబంధం కాదు. కాబట్టి మనము మన సొత్తు కాదు. ఇది నాకు అర్థం కావాలి. దేవుని సొత్తు నువ్వు. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావో, క్రీస్తు నిన్ను కొనేసుకున్నాడు. ఆయన రక్తంతో మనం కొనబడ్డాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15 వచనం, మీ దేహములు క్రీస్తునకు అవయములైన మీరు ఎరుగురా, నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా, అది ఎంత మాత్రమునూ తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగురా, వారిద్దరూ ఏక శరీరమైందిరని మోషే కూడా చెప్తున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోడి, మనుషుడు చే ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహింపరచండి అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఎంత విలువ? క్రీస్తు రక్తము ఎంత విలువైందో మనము దేవుని గ్రంథంలో చూస్తూ ఉంటాం. క్రీస్తు తన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనం. ఆ పెద్దలు మాట్లాడుతున్నారు, పరలోకం ఉన్నటువంటి పెద్దలు, దేవదూతలు ఉన్నటువంటి పెద్దలు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి. నీ రక్తం ఇచ్చి నువ్వు కొన్నావు అని యేసు ప్రభుతో వారు మాట్లాడుతున్నటువంటి మాటని మనం ఇక్కడ గ్రంథములు చూస్తూ ఉన్నాం. అలాగే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28 వచ్చిన భాగంలో ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనుంది. అంటే ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు నిన్ను నన్ను. కాబట్టి నీవు నీ సొత్తు కాదు, మనం మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. దేవుని కొరకు ఒక రాజ్యంగా ఉండటానికి, దేవుని కొరకు ఒక విలువైనటువంటి బిడ్డగా నీవు ఈ లోకంలో జీవించడానికి క్రీస్తు ప్రభువారు మనల్ని కొన్నారు అనేటువంటి మనము దేవుని వాక్యం ద్వారా గమనించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచన భాగంలో కూడా మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడదు. కాబట్టి మీరు విలువ పెట్టుకున్నారు కాబట్టి మీరు ఎవరికి దాసులు కాదు, మనుషులకు దాసులు కాకూడదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి మనము మన సొత్తు కాదు, మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఎలాగయ్యాము? క్రీస్తు రక్తము చేత మనల్ని అన్నాడు. అంతేకాదు, క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించుకున్నాడు. ఎందుకని? మన పాపముల చేత అపరాధముల చేత మనము చనిపోయి ఉన్నాం. కొలస్సీ పత్రికలో పౌలు అంటాడు, ఆయన అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు, మిమ్మల్ని విమోచించుకున్నాడని పౌలు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము విమోచించబడ్డాం కాబట్టి పాపాన్ని మనము విడిచిపెట్టాలి. ఏం చేయాలి? మనము పాపాన్ని మనము విడిచిపెట్టాలని మనము దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అలాగే మనము దేవునికి చెందిన వారము, మనము విలువైన వారం, విలువ పెట్టుకొనబడ్డాం. మన సొత్తు కాదు. అంటే మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. కాబట్టి మనము దేవునికి చెందిన వారం కానీ ఈ లోకానికి కానీ ఈ లోకం ఉన్నటువంటి సాతానికి కానీ మనం చెందిన వారము కాదు. కాబట్టి మనము దేవునికి చెందిన వారు దేవునికి చెందిన వారుగానే జీవించాలి. యేసు ప్రభువారు అంటారు, సిరికిని దేవునికి దాసులుగా ఉండన్నారు. కాబట్టి నువ్వు ఎవరో ఒకరికే దాసులుగా ఉంటావు. ఇద్దరు యజమానులకి ఎవడో దాసులుగా ఉంటావు. కాబట్టి నువ్వు లోకానికా దేవునికా, దెయ్యానికా లేదా దేవునికా? కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అలాగే మనం మనసొత్తు కాదు అనడానికి యేసుక్రీస్తు విలువ చెల్లించి ఆయన మనల్ని ఏం చేశాడంటే, మనము ఆయన కొనుక్కున్నారు కాబట్టి మనం ఆయన యొక్క ఆజ్ఞలు గైకోవాలి. మనల్ని కొన్నాడు కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలు మనం గైకున్నటువంటి వారుగా మనం ఉండాలనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు వారు కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందిన సందర్భంలో దేవుడు అంటున్నాడు, ఈయన ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి, ఆయన యందు నేను సంతోషిస్తున్నానని యేసు ప్రభువారు గూర్చి తండ్రి అయిన దేవుడు తెలియజేశారు. కాబట్టి మనం ప్రభు మాట వినడానికి మనం విలువ పెట్టి కొనబడ్డవారు. కాబట్టి నేను దేవుని మాట ఎన్నో, యేసు ప్రభు మాట ఎన్నో, యేసు ప్రభు కేవలం అలాంటి మాటలు మాట్లాడడానికి ఎవరికి అవకాశం లేదంటే క్రైస్తవులకు అవకాశము లేదు. ఒకవేళ నువ్వు అలాగా ఆలోచన చేసినట్లయితే నువ్వు దేవునికి సంబంధించిన వాడివి కాదు, దెయ్యానికి సంబంధించిన వాడివి అని అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఆయన ఆజ్ఞను గైకోవాలి మనము. అలాగే ఆయన మాటకి లోబడాలి, సువార్తకు లోబడాలి. గలతీ పత్రికలో పౌలు గారు ఒక సందర్భం అంటాడు, వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళైనా కూడా నేను లెక్క చేయను, సువార్త పక్షంగానే నేను పయనిస్తున్నాను, సువార్త పక్షంగా నేను పోరాడుతున్నానని పౌలు జ్ఞాపకం చేస్తున్న మాటలు మనకి గ్రంథం తెలియజేస్తున్నది. కాబట్టి మనము దేవుణ్ణి మహింపరచాలి అనే సత్యాన్ని గుర్తించాలి. ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడ్డాం కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి
మహింపరచండి అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి మన ద్వారా దేవుడికి మహిమ. పౌలు గారు ఒక సందర్భంలో అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వాక్య భాగంలో ఇలా ఉంది, కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మరేమి చేసినను సమస్తం దేవుని మహిమ కొరకు చేయండి. అంటే నువ్వు విలువ పెట్టి కొనబడేవాడిని కనుక నువ్వు భోజనం చేసినా పానం చేసినా మరి ఏం చేసినా కూడా నువ్వు చేసే ప్రతి పనిలో దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. అంటే నీవు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. దేవునికి మహిమ తేడానికి క్రీస్తు ప్రభు ద్వారా మనము కొనబడినటువంటి వారమైనటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రభునందు ప్రియులారా దేవుని యొక్క వాక్య భాగాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు. సమాధానకర్తకు దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయండి. కాబట్టి ప్రభు రాకడ వరకు కూడా దేవుని యొక్క సహాయం, ప్రభు యొక్క సహాయం మనకు ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే మనం ఎంత విలువ పెట్టి కొనబడ్డామో, ఎంత విలువైన వారమో అది గుర్తించి, మొదటి భాగంలో ఏం చెప్పాను? పవిత్రమైన జీవితం. ఎందుకంటే మనం దేవుని ఆలయం. ఆలయం కోసం మనం ఎలా ఉండాలో కొన్ని మాటలు చూస్తాం. రెండో భాగంలో క్రైస్తవుడు లోకాన్ని ప్రేమించకుండా పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని మాటలు చూసాం. మూడవదిగా మనం ఏం ఆలోచన చేస్తామంటే మన సొత్తు కాదు, మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆ దేవుని సొత్తు క్రీస్తు రక్తం చేత కొనబడ్డాము, క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాము. కాబట్టి మన పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవించాలి. మనము దేవునికి చెందిన వారమా, దెయ్యానికి చెందిన వారమా మనం ఆలోచన చేసుకోవాలి. మనం దేవునికి చెందిన వారమే. అలాగే యేసుక్రీస్తు మనం కొనుక్కున్నాడు కనుక మనం ఆయనకు చెందిన వారం కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకోవాలి, ఆయన మాటకు మనం లోబడాలి. అలాగే ఆయన్ని మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరిచేవారుగా ఉండాలి. మనం ఏ పని చేస్తున్నప్పటికి కూడా దానిలో దేవునికి మహిమ కలగాలి. అందుకే సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో అపోస్తలుడైన పౌలు ఎపిస్తులు ఉన్న సంఘానికి చెప్తారు. 3వ అధ్యాయము 20వ వచనము, మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పిన మనం అడుగు వాటినట్టు కంటేనో ఊహించు వాటినట్టు కంటేనో అత్యధికంగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా. కాబట్టి సంఘము ద్వారా దేవునికి తరతరాలు సదాకాలము కూడా మహిమ కలగాలి. అలా కలగాలంటే నీవు నేను దేవుని పిల్లలుగా సంఘముగా చేసే ప్రతి పనిలో దేవునికి మహిమ తెచ్చేవారుగా మనము ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తే పౌలు చెప్తున్నాడు, మనకు దేవుడు ఏం చేస్తాడంటే సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్ముని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను. కాబట్టి మనల్ని పిలిచినటువంటి ఆయన ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమర్థంలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలిచాడు. ఆ పిలిచిన ఆయన ఆ రీతిగానే మనల్ని పరిశుద్ధంగా ఉండటానికి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, విలువైన జీవితం అనే మాట గురించి మనం ఆలోచన చేస్తాం. ఈ సత్యాలు మీరు అర్థం చేసుకుని ఆ విధంగా జీవిస్తారని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరచని కోరుతూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రైస్తవ జీవితం ఎంత విలువైనదో, ఆ విలువను ఆ పవిత్రతను ఎలా కాపాడుకోవాలో మేము కొన్ని విషయాలు నేర్చుకున్నట్టుకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ పరిచయలో నాకు సహకరించిన స్థానిక సంఘాన్ని, ఆర్థికంగా ప్రోత్సహించిన బిడ్డల్ని మీరు బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే కార్యక్రమాల కొరకు పరిచయం చేస్తున్నటువంటి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఏ ప్రాంతాల్లో వింటూ ఉన్నారో వారిని బలపరచండి. మీ పిల్లలైన వారిని ఆర్థికంగాను ఆత్మీయంగాను భౌతికంగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మమ్మల్ని పరిపాలించిన నాయకుల అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలు నాయన ప్రభు సంఘాల మీద సాతాను చేస్తున్నటువంటి అలజడిని మీరు తొలగించి ప్రజలందరికీ నెమ్మదిని సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పేటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.